ముందు ఏరియాని కవర్ చేయండి. పబ్లిక్ని మీడియాని వీలైనంత దూరంగా ఉంచండి. ఫొటోస్ వీడియోస్ ఏవి అలౌ చేయకండి. ఐమ్ ఆన్ ద వే. నువ్వు చెప్పినట్టే జరుగుతుందరా. శ్రవణ్, ఆ ఎస్ఐ చెప్పినట్టు జరిగింది. ఈ ఏరియా అంతా మన కంట్రోల్లోకి తీసుకోండి. మీడియాకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు. ఓకే? ఓకే మ్యామ్. లేదు సార్, మా ఇన్వెస్టిగేషన్లో ఇలాంటి గిఫ్ట్ బాక్స్ అయితే దొరకలేదు. ఎందుకైనా మంచిది సంయుక్త పేరెంట్స్ని ఒకసారి అడిగి చూడండి. ఇలాంటి గిఫ్ట్ బాక్సులు ఏవి మాకు దొరకలేదు సార్. సంయుక్త హాస్టల్ నుంచి ఇంటికి వస్తున్నప్పుడు కిడ్నాప్ అయింది సార్. హాస్టల్ అడిగితే అన్న తెలియచ్చు. పోస్ట్ మార్టం చేస్తున్నప్పుడు ఐ కుడెంట్ హోల్డ్ బ్యాక్ మై టియర్స్. వాడికి నొప్పి అంటే ఏంటో తెలియదనుకుంటా. రాక్షసుడు పాప మా అమ్మాయి కళ్ళు తోడేసి పళ్ళన్నీ విరగొట్టి బలవంతంగా జుట్టు పీకి ఒళ్ళంతా కత్తితో ఘాటు పెట్టి అతి కిరాతకంగా హింసించాడు. ఇవన్నీ అమృత ప్రాణాలతో ఉన్నప్పుడే చేశాడు. This man is suffering from antisocial personality disorder with aggression and deviant behavior. సింపుల్ గా చెప్పాలంటే వాడొక సైకో. కంప్లీట్లీ సైకో. రేపేదేనా? No rape, but her private parts utterly mutilated. సార్, ఇది సంయుక్త పోస్ట్ మార్టం రిపోర్ట్. సేమ్, చిన్న డిఫరెన్స్ కూడా లేదు. అమృతాన్ని ఎలాగైతే చంపాడో సంయుక్తాన్ని కూడా అలాగే చంపాడు. సేమ్ పర్సన్, ఐమ్ షూర్. సార్, దీన్ని బట్టి అమృతాన్ని సంయుక్తాన్ని చంపింది ఒక్కడేనని చెప్పలేం కదా. యు సీ మ్యామ్, 1 minute. అవును సార్, సంయుక్త వెళ్ళిన రోజు గేట్ దగ్గర ఎవరో తన పేరు మీద గిఫ్ట్ బాక్స్ పెట్టి వెళ్ళారు. అదిగో అదే సార్ ఆ గిఫ్ట్ బాక్స్. సంయుక్త చనిపోయిన షాక్లో ఈ గిఫ్ట్ విషయం మర్చిపోయాను సార్. ఈ గిఫ్ట్ బాక్స్ సంయుక్త హాస్టల్లో దొరికింది. ఏం జరుగుతుంది లక్ష్మి? డీజీపీ గారు నన్ను కడిగేశారు. ఆ అమృత మర్డర్కి ఎప్పుడో క్లోజ్ అయిపోయిన సంయుక్త మర్డర్కి ఏదైనా కనెక్షన్ ఉందా? ఉంటే ఏంటి ఆ కనెక్షన్? సార్, నాకు కొంచెం టైం ఇస్తే. ఇంకెంత టైం? సార్, అంటే నువ్వు చెప్పిన దాని ప్రకారం ఈ మర్డర్స్ అన్ని చేసింది ఒకడే అయితే ఆ సైకోకి చనిపోయిన వాళ్ళకి సంబంధం ఏంటి? వాడి మోటివ్ ఏంటి? ఈ కేసుని ఫర్దర్గా ఎలా ప్రొసీడ్ చేయాలి? ఎవరి మీద సందేహపడాలి? నాకెందుకో ఈ కేసు పెద్ద తలనొప్పిలా మారెట్టుంది. సార్, ఐ హ్యావ్ ఎన్ ఐడియా, కానీ దానిలో కొంచెం రిస్క్ ఉంది. చెప్పారు సార్, ఈ కేసులో అమ్మాయిని కిడ్నాప్ చేశాక గిఫ్ట్ బాక్స్ వదిలేయడం, అందరి దృష్టి పడేలా పబ్లిక్ ప్లేస్లో బాడీలో వదిలేయడం,
ఇవన్నీ కూడా ఆ సైకోకి పబ్లిసిటీ పైన ఉన్న పిచ్చిని చెప్తున్నాయి సార్. మనం కొట్టే చప్పట్లు పొగడతలు ఒక కళాకారుణ్ణి ఎలా ఎంకరేజ్ చేస్తాయో, ఈ సైకో కిల్లర్స్కి కూడా వాళ్ళ గురించి మాట్లాడుకోవడం, వాళ్ళ పేరు చెప్తే భయపడడం లాంటివి థ్రిల్ ఇస్తాయి సార్. వాళ్ళు ఈ స్టేట్ ఆఫ్ మైండ్ ఉన్నప్పుడే నెక్స్ట్ మర్డర్ ప్లాన్ చేస్తారు. వాళ్ళని ఆపాలంటే మనం చేయాల్సిందలా థ్రిల్ని దూరం చేయడమే సార్. అందుకే ఏ రకమైన ఫోకస్ పెట్టకుండా ఉంటే వాడే తడబడతాడు, టార్గెట్ని మార్చుకుంటాడు, ప్లానింగ్లో తప్పు చేస్తాడు. అప్పుడు వాడిని పట్టుకునే అవకాశం మనకు దొరుకుతుంది సార్. ఇదంతా జరగాలంటే అమృత డెడ్ బాడీని ఎవరికీ తెలియకుండా దాచాలి సార్, ఆఖరికి వాళ్ళ పేరెంట్స్కి కూడా. సార్ ప్లీజ్ సార్, ఈ ఐడియా ట్రై చేద్దాం సార్. ఏయ్, రేపు ఈ మాట లీక్ అయితే ఎస్ఐవి నువ్వు బాగానే ఉంటావు, మాకే ప్రాబ్లం. హోమ్ మినిస్టర్, మీడియా, సీఎం వీళ్ళందరికీ అప్పుడు మేమే సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. మ్యామ్, ఈ కేసు అమృత మటర్తో ఆగదు. అన్ఫార్చునేట్లీ ఆ సైకోని పట్టుకోవడానికి మన దగ్గర ఏ ఆధారం లేదు. పోస్ట్ మార్టం చేసిన డాక్టరే చూసి తట్టుకోలేకపోయిన అమ్మాయి డెడ్ బాడీని వాళ్ళ పేరెంట్స్కి చూపించాలా? అది చూసి వాళ్ళు తట్టుకోగలరా? చూడరు, మనం ఒక కేసు హ్యాండిల్ చేసేటప్పుడు కొన్ని ప్రొసీజర్స్, ఎథిక్స్ ఫాలో అవ్వాలి. అలా అయితేనే మనందరికీ మంచిది. నువ్వు వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చి బాడీ ఐడెంటిఫై చేయించు. ఈ లోపు నేను డీజీపీ గారితో మాట్లాడతాను. సార్, ఈ కేసులో నార్మల్ ప్రొసీజర్ ఫాలో అయితే ప్రయోజనం ఉండదనే నేను ఐడియా చెప్పాను సార్. ఏయ్, ఏ ప్రొసీజర్ ఫాలో అవ్వాలో అవ్వకూడదో నువ్వు మాకు చెప్పకు. వెళ్ళి చెప్పించేయి. సార్ తీసుకెళ్ళి చూపించు. రండి వెళ్ళండి. వద్దండి, నేను రానండి. ఏం కాదురా, లోపల ఉన్నది మన అమృత అయ్యి ఉండదండి. అయినా మన ఇక్కడికి రావాల్సిన అవసరం అమృత అయ్యి ఉండదు. చూద్దాం. లోపల ఉన్నది మన అమృత అయితే నన్ను ఇక్కడ చంపే. ఊరుకో కమలా, నా మాట విను, ప్లీజ్. బతికే ఉందండి. లోపల ఉన్నది మన అమృత కాదు కదండి? కాదు. నిజం చెప్పండి. నేను నిజం చెప్తున్నా కమలా, మన అమృతకి ఏం కాదు. నువ్వు ఊరుకో. సార్ సరిగ్గా చూసారా? చూసే చెప్తున్నాను ఆఫీసర్, మా అమృత కాదు. సార్, లోపల ఉన్న డెడ్ బాడీ అమృతది కాదు. అవును అరుణ్, నువ్వు చెప్పిన విషయాన్ని డీజీపీ గారితో డిస్కస్ చేశాను. ఆయన పర్మిషన్ ఇచ్చారు. మరి అమృత డెడ్ బాడీ సార్? రారు, ఇది గవర్నమెంట్ అఫీషియల్ గా ప్రకటించిన మార్చరీ. బయట నుంచి చూస్తే ఇది ఒక మామూలు మెడికల్ గోడౌన్, పొలిటికలీ సపోర్టెడ్. వేరే దారి లేక క్రిమినల్స్ ని ఎన్కౌంటర్ చేసినప్పుడు వాళ్ళ శవాన్ని ఇక్కడికి తీసుకొచ్చి పడేస్తాం. వాళ్ళ మీద మేమే అబ్స్కాండింగ్ కేసు పెట్టి సెర్చ్ చేసిన అటాక్ చేస్తాం. కొన్ని రోజులు ఆగి ఆ బాడీస్ ని మేమే డిస్పోజ్ చేస్తాం. నువ్వు సైకోల్ గురించి చెప్పిన దాంట్లో లాజిక్ ఉంది. కమిషనర్ గారు డీజీపీ సార్ తో విషయాన్ని డిస్కస్ చేసినప్పుడు వెంటనే ఆయన పర్మిషన్ ఇచ్చారు. ఇమీడియట్ గా అమృత బాడీని ఇక్కడికి తీసుకొచ్చాం. డాక్టర్, కెన్ యూ ప్లీజ్ షోస్ ద బాడీ? ఈ మార్చరీ డాక్టర్ కిషోర్ గారి హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. అమృత బాడీని దాచిపెట్టడం పెద్ద విషయం కాదు. మనం వెతుకుతున్నవాడు సైకో కిల్లర్ అయి ఉంటే వాడు నెక్స్ట్ అటెంప్ట్ చేసే లోపల వాడిని మనం అరెస్ట్ చేయాలి. హలో సార్, నా పేరు ప్రసాద్. సార్, నా కూతురు సిరి సబ్జెక్ట్స్లో కొంచెం వీకు, అందుకనే స్కూల్ మార్చాం. మీరు బాగా స్ట్రిక్ట్ అని విన్నాను, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. ఓకేమా, జాగ్రత్త. Go and sit.